నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆ వీడియో. మీరు వీడియో చూసినారు కదా, అది ఆ వీడియో. ఒక చిన్న పిల్లాడు తన జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని అలా ఊపుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు చూసి వెంటనే ఆపి తనకి ఫోటో ఇచ్చి పంపినటువంటి విధానం చూస్తే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక వీడియో చేసినాడు అనమాట. వాళ్ళ ఫాదర్ మేబీ అది డైరెక్ట్ వీడియో తీసింది కాదనుకుంటా, అది సీసీ కెమెరా వీడియో అనుకుంటా. సో వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, మేము పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు. సో మా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు అట్టుగా వస్తుంది. ఈరోజు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఏదైతే కోతకు గురవుతుందో ఆ ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో చాలామంది అభిమానగణం ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కొంతమంది బిల్డింగ్ మీద నుంచి చూస్తున్నారు, మరి కొంతమంది ఇంట్లో ఉన్న మహిళలు అయితే గేట్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. ఒక చిన్న బుడ్డోడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తా ఇది ఫ్లాగ్ని వేవ్ చేస్తూ, అంటే ఫ్లాగ్ని ఊపుతూ ఉన్నాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక కాన్వాయ్ ఆపి దిగి తనకి ఫోటో ఇచ్చినారంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. తనని అభిమానించే అభిమానుల కోసం ఎంత దాకని వెళ్ళేటటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ తెలుసు లేదో, పవన్ కళ్యాణ్ గారు రివెంజ్ తీర్చుకోరు అంటారు, అది అబద్ధం. పవన్ కళ్యాణ్ గారి రివెంజ్ ఎలా ఉంటుందంటే మీరు ఊహించిన విధంగా ఉంటుంది, బట్ అది బయటికి తెలియదు అనమాట. సో ఆయన అభిమానించే అభిమానుల పట్ల ప్రేమను కూడా అదే విధంగా చూపిస్తాడనమాట. ప్రత్యర్థి విషయంలో ఎంత నెక్కచ్చుకుంటాడో అభిమానించే వ్యక్తుల విషయంలో అంతే నెక్కచ్చుకుంటాడు. తనని నమ్మినటువంటి వ్యక్తులని ఒమ్ము చేయనటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడికి ఎవరైనా ఉన్నారంటే అది నేను పవన్ కళ్యాణ్ గారని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్వార్థ లాభం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ ఆ స్వార్థ లాభాలను చూసేటటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆ బుడ్డోడికి అక్కడ ఆ కారు ఆపి అక్కడ దిగి అక్కడ చూపించాల్సినంత అవసరం లేదు, అక్కడ మీడియా హంగామా లేదు. బేసిక్గా కొంతమంది హడావిడి చేస్తున్నారన్నమాట. నేను నుంచి ఎవరైతే ఆ మహిళ అదృశ్యమైందో, ఒక అమ్మాయి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి, విజయవాడ ఒక అబ్బాయి జమ్మూ కాశ్మీర్లో దొరికినారు. 9 months బ్యాక్ ఆ అమ్మాయి కనిపించకుండా పోతే పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు ఏదైతే టేకప్ చేసిన తర్వాత సదరు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలంటే ఆ అమ్మాయి వితిన్ 9 days కంప్లీట్గా దొరికేసి ట్రేస్ చేసి తీసుకొచ్చేసినారనమాట. అయితే దీని మీద కొంతమంది కోడిగుడ్డి మీద ఏకలు పీకుతున్నారనమాట. ఈ వీడియోకి నేను ఆ సంఘటనకి చెప్పడానికి కారణం ఏంటంటే ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో తనని తాను ఇంకా ఏదో జనంలో ఇంకేదో చూపించుకోవాలని, తనని తాను ఏదో ఒకలా ప్రొజెక్ట్ చేయించుకోవాలని, తను ప్రజల కోసం ఏదో పని చేస్తున్నాడని ప్రొజెక్ట్ చేయించుకోవాలని చెప్పేసి ఏదో పని చేస్తున్నాడు. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ డేటా చెప్పినాడు కదా, 30,000 మందిని తెస్తాడా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రతి వీడియోలో అడ్డగోలు కామెంట్లు అనమాట. నేను చెప్పే విషయం ఒకటేనండి, 30,000 మంది తప్పిపోయినటువంటి అమ్మాయిలు ఆంధ్ర రాష్ట్రం ఉన్నారా లేదనేది ఒక్కసారి మనకి సంబంధించి ఏదైనా మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక వెళ్ళి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, సో ఆ అధికారులను సంప్రదిస్తే కనుక చెప్తారనమాట ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారనేది. పవన్ కళ్యాణ్ గారు ఏదో బేస్లెస్ ఎలిగేషన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే నాకు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని చెప్పినారనమాట. అదేవిధంగా వాలంటీర్స్ సేకరిస్తున్నటువంటి డేటా అది మిస్యూజ్ అవుతుందని చెప్పినాడు తప్ప వాలంటీర్స్ చేస్తున్నారని చెప్పలేదన్నమాట. అయితే దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదో ఒక ఇష్యూ సాల్వ్ చేసినారు కదా, అది కేవలం ఒక హైప్ కోసం మాత్రమే చేసుకున్నారు, సో హడావిడి చేస్తున్నారని చెప్పేసి ఒక రకమైన ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి చెల్లుమనేలా చేసినటువంటి వీడియో ఇదనమాట. అక్కడ మీడియా లేదు, అక్కడ ఎవరు కూడా రికార్డ్ చేయట్లేదు, అది సీసీ కెమెరాకి సంబంధించినటువంటి వీడియో, అక్కడ ఎవరు కూడా రికార్డ్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద కనిపించినటువంటి ఒక చిన్న పిల్లాడి కోసం ఆగాల్సినంత అవసరం ఏముంటుంది? ఒక ఫ్లాగ్ అవసరమైతే ఒక విండో తీసి చేయవచ్చు, లేదు అసలు అది కూడా లేదు. ఒక చిన్న పిల్లోడిని పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. కానీ ఒక చిన్న పిల్లోడిని కూడా పట్టించుకొని మాట్లాడతారంటే, ఫోటో ఇస్తారంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకోండి, తన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి కోడిగుడ్డు మీద ఏకలు పీకేటటువంటి వ్యక్తుల కోసం ఈ వీడియో అనమాట. అంతకుమించి అయితే ఏం లేదు, దీంట్లో పెద్ద సబ్జెక్ట్ కూడా ఏం లేదు. ఒక చిన్న పిల్లోడికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఒక వికలాంగులకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు, అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకే ఒకటే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరిని ఈక్వల్గా చూసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. అదేవిధంగా ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే ఒక జనసేన పార్టీ అభిమానికి అయితే ఆ నియోజకవర్గంలో ఏదో ఇబ్బంది కలిగింది. సో అతను చనిపోయినాడా లేకపోతే ఇంకేదో అయిందో తెలియదు, కానీ కొంతమంది వ్యక్తులు ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు చాలామంది రోడ్డు మీదకి వచ్చి ప్లే కార్డ్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చినారనమాట. వచ్చి ఆ కాన్వాయ్ని ఆపేసి ఏంటి విషయం అని చెప్పేసి అక్కడ కూడా తెలుసుకున్నారు. ఇది కూడా ఈరోజు వెళ్తున్నటువంటి ఉప్పాడ తీరంకి వెళ్తున్నటువంటి దారిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. నేను చెప్తున్నానండి,
పవన్ కళ్యాణ్ గారు పరదాలు కట్టుకునే వెళ్ళట్లా, పవన్ కళ్యాణ్ గారు బారికేడ్లు పెట్టుకోవట్లా, పవన్ కళ్యాణ్ గారు ప్రజలను చూసి దాక్కోవట్లా, పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా చిన్నపిల్లల దగ్గర నుంచి పండుగ ముసలి వరకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళి మాట్లాడుతున్నారు, తన అభిమానించే ప్రేమించే వ్యక్తులకి ఫోటోలు ఇస్తున్నారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. కొండగట్టి అంజనా దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వినతి పత్రాలు తీసుకున్నారంటే అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు ఎంత స్థాయిలో విష ప్రచారం జరుగుతుందంటే, మన పవన్ కళ్యాణ్ గారు వినతుల స్వీకరణ చేస్తూ ఉంటే బారికేడ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వినతుల స్వీకరణ చేసుకుంటారని చెప్పేసి ప్రచారం తీసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫెన్సింగ్ బయటేమో జనాల నుంచి ఫెన్సింగ్ లోపల, ఇదంతా కూడా కొండగట్టి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకుంటా బహుశా. ఫెన్సింగ్ బయట జనం ఉన్నారు, ఫెన్సింగ్ లోపల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి జనం అంటే భయం. ఎందుకు జనం అంటే పవన్ కళ్యాణ్ గారికి భయం వేసింది చెప్పండి? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏమైనా ఆర్థిక ఉగ్రవాద? పవన్ కళ్యాణ్ ఏమైనా టెర్రరిస్టా? పవన్ కళ్యాణ్ కొంతమంది జీవితాల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం చేసినాడు. ఎవరి జీవితాలు నాశనం చేసినాడు పవన్ కళ్యాణ్? ఏ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినాడు పవన్ కళ్యాణ్? ఈరోజు అసెంబ్లీకి 2 రోజుల పాటు వెళ్తే అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు కూర్చుంటే 35,000 ఇస్తానంటే మీ డబ్బులు నాకు వద్దురా నాయన, ప్రజల డబ్బు అదంతా అని చెప్పేసి ఖజానాలో ఏమన్నటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్ర దుర్భరమైన దుస్థితి చూసి అలాంటి వ్యక్తి గురించి ఈ రోజున దుర్మార్గంగా కథనాలు అల్లుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు చూస్తే అసహ్యం, పవన్ కళ్యాణ్ దగ్గర రానిడు, పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్లు పెట్టుకుని కూర్చుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్లు ఎక్కడ పెట్టుకోవాలా? అది ఏంటంటే ఒకళ్ళు ఇస్తూ ఉంటే ఆయన అవతల పక్క ఉన్నాడు, జనం అవతల పక్క ఉన్నారు. ఆ తర్వాత ఫెన్సింగ్ లోపలికి కూడా వచ్చి జనం వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క బాధల్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడం జరిగిందండి. కానీ మనం ఏమి చూపించొద్దు, తప్పే చూపించాలా. ఈరోజు నేను 3 ఇన్సిడెంట్లు చూపిస్తా. పవన్ కళ్యాణ్ గారు 9 నెలల క్రితం అదృశ్యమైనటువంటి అమ్మాయి విషయంలో చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, అట్సా ఈరోజు ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీదకి వచ్చి నిలబడి ఫ్లాగ్ని వేవ్ చేస్తూ ఉంటే, ఇలా ఊపుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన కాన్వే మొత్తాన్ని ఆపారు ఒక చిన్న పిల్లాడి కోసం. అది ఆయన వ్యక్తిత్వం. అదేవిధంగా ఇంకో ఇన్సిడెంట్, ఒక జనసేన పార్టీ కార్యకర్తకు అభిమానికి ఒక ఇబ్బంది క్రియేట్ అయిందో, లేకపోతే అతను కొన్ని కారణాలు అయితే మరణించడం, మరి ఏదైతే జరిగిందో తెలియదు. కానీ నాకు ఆ ప్లే కార్డు ఏదైతే ఉందో అది క్లియర్గా నాకైతే కనిపించలేదు. బట్ ఏంటంటే ఒక సమూహం కొంతమంది మనుషులైతే కనుక వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్లే కార్డు చూపిస్తా ఆపితే తల్లులు కావచ్చు, మహిళలు కావచ్చు, కొంతమంది అబ్బాయిలు కావచ్చు, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా వచ్చి దాదాపు ఒక 50 నుంచి 70 మంది ఆపితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆగి ఆ ప్లే కార్డులు తీసుకొని చూసి అక్కడ జరిగినటువంటి ఇబ్బందిని కావచ్చు, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక జనసేన పార్టీ కార్యకర్తకు జరిగినటువంటి ఇబ్బందిపై రివ్యూ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిన మనం తోలనాటి మాట్లాడేది, అలాంటి వ్యక్తిన మనం అడ్డగోలుగా కామెంట్లు చేసేది. ఒకటైతే చెప్తానండి, విమర్శలు చేయడానికి ఇంకేం దొరకట్లా. ఏదో 30,000 మందిని అమ్మాయిలు తప్పిపోయారంట. గత 5 సంవత్సరాల పాటు ఏం చేసినారు? వైజాగ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు నిన్నగాక మొన్న ఒక 2 వారాల క్రితం కాంబోడియాకి 150 మంది అమ్మాయిలు తరలించుకుపోతూ ఉంటే దాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేసినారు. 5,000 మంది అమ్మాయిలను కాపాడగలిగినారు. వచ్చి 4 రోజుల్లోనే అన్నీ చేసేయాలా, వచ్చిన 4 రోజుల్లోనే అన్నీ అయిపోవాలా. ఏంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో అయిపోవాలా, తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని జాబ్లో ఒక ఉన్నతమైన అసలు భయంకరంగా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మందికి జాబులు పవన్ కళ్యాణ్ ఇచ్చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. వచ్చి నెల కూడా కాలేదు, ఛార్జ్ తీసుకొని తిప్పి కొడితే 15 రోజులు కాలేదు. నాకేం అర్థం కావట్లేదు. మీరు అభివృద్ధి చేసి మీరు కనుక కొంత ధనాన్ని ఖజానాలో ఉంచితే కనుక అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉండేది. ఓ పక్క అప్పులు చేయాలో, ఇంకో పక్క అభివృద్ధి చేసుకోవాలో, ఇంకో పక్క అన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ సిగ్గు చెరవ లేకుండా మళ్ళీ ఈ రోజున పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తారా? ఇది ఏమాత్రం కూడా సమంజసం అయితే కాదు.